భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. రాజీ మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని రాజీ కుదుర్చుకొని కేసుల నుండి బయటపడాలని సూచించారు. అలాగే ఈ జాతీయ లోక్ అదాలత్ లో చాలా కేసులు పరిష్కారం అయ్యాయని ప్రకటించారు. జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరానికి 3వ జాతీయ లోక్ అదాలత్ని నిర్వహించబడుతుంది. ఇందుకోసమని 4 బెంచీలని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ బెంచీలు 4 బెంచీల్లోనూ కూడా జిల్లా కోర్టుకు సంబంధించిన కేసులు, సబ్ జడ్జి గారి కోర్టులో ఉన్న కేసులు, అట్లానే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసులకు సంబంధించినటువంటి కేసుల్ని పరిష్కరించడానికి ఈ 4 బెంచీలు తోడ్పడతాయి. ఈ 4 బెంచీలని ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా కాంపౌండబుల్ కేసెస్, రాజీ తగ్గ కేసులు కానీ, సివిల్ కేసుల్లో రాజీ పడిన కేసులు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ సత్వరంగా పరిష్కరించబడతాయి. అందుకని భూపాలపల్లి ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలా సహకరించి వాళ్ళ యొక్క క్రమశిక్షణని నిరూపించుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అతిగా క్రమశిక్షణతో మెలిగి వచ్చి కేసులన్నింటినీ చేసుకోవాలని, అదేవిధంగా ఈ లోక్ అదాలతే కాకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ భూపాలపల్లి డివిజన్ ఉన్నది కాబట్టి ఎవరైనా సరే భూపాలపల్లి ప్రజలందరూ కూడా లోక్ అదాలత్లో వాళ్ళకు ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఏమన్నా కూడా ఉంటే లోక్ అదాలత్ లీగల్ సర్వీసెస్ అథారిటీని వచ్చి తమ సమస్యలకి పరిష్కారాన్ని మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం.